హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే చూపించబోతున్నానండి. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే ఎప్పటి నుంచో పుయ్యను గులాబీ మొక్కలు కానివ్వండి, ఏ పూల మొక్క అయినా సరే గుత్తులుగా పువ్వులు అయితే పూస్తుందండి. అలాగే ఫెర్టిలైజర్ చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫెర్టిలైజర్ మనం పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే మాత్రం ఈ ఫెర్టిలైజర్ మనం మొక్కకి వారానికి ఒకసారి ఇచ్చామంటే చాలండి. ఎటువంటి మొండి మొక్క అయినా సరే మనకి పువ్వులైతే వస్తుంది. ముఖ్యంగా గులాబీ మొక్కలకైతే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి. అలాగే డల్గా ఉన్న మొక్క కూడా పచ్చగా మంచిగా చిగుర్లతో బుషీగా అయితే పెరుగుతుందండి. ఆ తర్వాత మనం గులాబీ మొక్కల గురించి అయితే మనం ఫస్ట్ డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే సాయిల్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. గులాబీ మొక్కలకి మంచి బలమైన మట్టి ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ కానివ్వండి అలా ఇస్తూ ఉండాలి. డ్రైనేజ్ హోల్ అనేది బ్లాక్ అయిందంటే మాత్రం వాటర్ నిలబడి గులాబీ మొక్కలకి ఫంగస్ వచ్చేసి మొక్క అంతా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనం గులాబీ మొక్కలకైతే ఇటువంటి కేరింగ్ తీసుకోవాలి. ఎక్కువగా వాటరింగ్ అనేది చేయకూడదండి. దానికి సరిపడా వాటరింగ్ అయితే చేయాలి. దాదాపు కొంచెం ఎండ తగిలే ప్రాంతంలో మనం గులాబీ మొక్కలు అనేది పెట్టుకుంటూ ఉండాలండి. అలాగే ఇతర మొక్కలకు కూడా మనం ఏ మొక్కలకైనా సరే ఈ ఫెర్టిలైజర్ పువ్వులు పూయలేదు అనుకుంటే మాత్రం ఈ ఫెర్టిలైజర్ చేసి మనం వారానికి ఒకసారి ఇస్తే మంచిగా మనకి గుత్తులుగా పువ్వులు అయితే పూస్తూనే ఉంటుందండి. ఈ ఫెర్టిలైజర్ మన ఇంట్లో ఉండే ఓన్లీ జీరో కాస్ట్ బడ్జెట్తో మనం మొక్కలకి ఫెర్టిలైజర్ అనేది చేసి ఇవ్వచ్చండి. ప్రతి మొక్కకు కూడా మనం ఇవ్వచ్చు. అలాగే ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చూద్దాము. చూసారు కదా, ఇవి బియ్యం కడిగిన వాటర్ అండి. ఇవి బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాను. మీ దగ్గర ఎన్ని బియ్యం కడిగితే అన్ని బియ్యం కడిగిన వాటర్ తీసుకోండి. తర్వాత వచ్చేసి కలబంద చూసారు కదా, ఇవి వచ్చేసి ఆనియన్ పిల్స్ అండి. ఇవి కూడా తీసుకోండి. తర్వాత ఒక జగ్గుడు వాటర్ అయితే నేను తీసుకున్నాను. ఈ ఆనియన్ పిల్స్ అనేది ఈ జగ్ వాటర్లో నేను వేసుకున్నానండి. తర్వాత మనం బియ్యం కడిగిన వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాము. అలాగే మీకు మొక్కలు ఎక్కువగా ఉన్నాయంటే మాత్రం వాటర్ ఎక్కువ తీసుకొని ఈ వాటర్లో మనం ఆనియన్ పిల్స్ కానివ్వండి, ఈ బియ్యం కడిగిన వాటర్ కూడా దాంట్లో కొంచెం ఎక్కువ వాటర్లో యాడ్ చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కలబంద ఉంటుంది కదా, ఈ కలబంద కూడా మనం వేసుకొని బాగా స్మాష్ చేసేయాలండి. బాగా ఇలా నలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం నలిపేసుకొని మనం 2-3 డేస్ వరకు బాగా మంచిగా ఫర్మెంట్ చేసుకోవాలండి. ఫర్మెంట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్లో ఆల్రెడీ మనం వాటర్ వేస్తున్నాం కదా, తర్వాత ఒక 5 జగ్గుల వరకు వాటర్ వేసేసుకొని డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకైతే నేరుగా ఇవ్వచ్చండి. ఈ ఫెర్టిలైజర్ అయితే మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. పువ్వులు అయితే విపరీతంగా పువ్వులు అనేది పూస్తాయి. అలాగే ఏ మొక్క అయితే డల్గా ఉంటుందో ఆ మొక్క అయితే మంచిగా సెట్ అవుతుందండి. ఎటువంటి చీడపీడ అనేది మొక్కకు ఉండదు. పువ్వులు అనేది ఎప్పుడు పూస్తూనే ఉంటుందన్నమాట. ఎంతటి మొండి మొక్క అయినా సరే పువ్వులు అనేది వస్తాయి. ఈ ఫెర్టిలైజర్ మనం వారానికి ఒకసారి అలా ఇచ్చామంటే సరిపోతుంది. గుత్తులుగా పువ్వులు అనేది పూస్తాయి. మనం గులాబీ మొక్కలకి డైలీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది చేసి ఇస్తూ ఉండాలండి. ఇక్కడ వచ్చేసి పత్తి మందారం అండి. ఇది చూడండి, చిగుర్లు పెట్టి ఇలా వస్తుందన్నమాట ఇప్పుడిప్పుడే. తర్వాత చూడండి, ఇక్కడ గులాబీ మొక్క చూడండి ఎంత బాగా గుత్తులుగా పువ్వులైతే మొగ్గలైతే వచ్చాయో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. బాయ్ ఫ్రెండ్స్.